జై శ్రీరామ్. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ పూజారికి ఏంటంటే పేరు శ్రీ పమిడిగంటం పమిడిగంటం వెంకట రమణ హరిదాసు గారు ఇతని పేరు. ఇతను ఎంతో శ్రీరామ భక్తుడు. ఇతను ఎక్కువ భద్రాచలం వచ్చేసినటువంటి భక్తులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉండేవాడు. అయితే ప్రతిసారి కూడా ఫస్ట్ అమ్మవారికి అంబా అని పిలిచేవాడు. అమ్మవారు అతని దగ్గరికి వచ్చి ఆయన యొక్క పెట్టినటువంటి ప్రసాదాన్ని కూడా తినేది. అంత గొప్ప భక్తుడు అనమాట. ఇలాంటి భక్తుడికి ఒకరోజు సంకటం జరిగింది. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఈ భోజనాలు కావాలనేసి వండటానికి మేస్త్రి రాలేదు. అప్పుడు చూసారా, ఈ గుండిగలు అంటారు, రామగుండిగ లక్ష్మణ గుండిగ అంటారు. స్వయంగా రాములు వారు లక్ష్మణ స్వామి వచ్చి ఇక్కడ ఈ వంటగదిలో తలుపులు వేసుకొని మొత్తం అక్కడ వండి భక్తులకి ఇవ్వటం జరిగింది. అయితే ఈ వండేసిన తర్వాత వారు కనిపించకుండా మాయమయ్యారు. అప్పుడు తెలుసుకున్నారన్నమాట హరిదాసు గారు, నా కోసం రాములు వారు లక్ష్మణ స్వామి స్వయంగా వచ్చేసి వంట చేశారు అనేసి చెప్పారు. అట్లా ఇక్కడ ప్రతి భక్తులు కూడా వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడికి ఎక్కువ శాతం బ్రాహ్మణులు వచ్చి ఇక్కడ ఎక్కువ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇక్కడ నూతనంగా తయారయ్యేటువంటి బ్రాహ్మణ పిల్లలకి ఇక్కడ పూజా కార్యక్రమాల గురించి వారికి విద్యా అభ్యాసం కూడా ఇక్కడ జరుగుతుంది. చూసారా, వంటగదిలో అన్నీ మొత్తం కూడా ఫోటోల రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ భోజనాలు అనేటివి చాలా రుచికరంగా వండుతారు. ఇక్కడ చూపించినటువంటి గుండిగలు అన్నమాట, రామలక్ష్మణ గుండిగలు. అట్లా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తూ ఉంటారు. ప్లస్ తర్వాత ఇక్కడ ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి రామాలయం దగ్గర ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడైనా ఇక్కడికి రామాలయం దగ్గరకు వచ్చినప్పుడు ఈ అమ్మస్తరాన్ని కంపల్సరీ వీక్షించాలని కోరుకుంటూ ఈ వీడియో తీస్తున్నాను. అలాగే ఇక్కడ అమ్మసత్రంలో ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న కార్యక్రమాలు, ఫంక్షన్స్ అనేటివి జరుపుకుంటారు. అందులో ఎక్కువ శాతం అనేది బ్రాహ్మణులు చేసుకుంటారు. ఎందుకంటే దేవుడిది అది సత్రం కాబట్టి అక్కడ ఉపనయనాలు అనేటివి మరియు పెళ్ళిళ్ళు అనేటివి కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులు ఎవరైనా ఇక్కడ అమ్మసత్రం దగ్గరికి వచ్చి డబ్బులు అన్నదానానికి ఇచ్చినా సరే ఏం లేదు, లేకపోతే ఫంక్షన్స్ రూపంలోనైనా చేసుకోవచ్చు. ఇక్కడ కొంత రుసుము ఉంటుంది. ఆ రుసుము తెలుసుకొని కట్టుకొని ఇక్కడ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూపిస్తున్నది ఉపనయన కార్యక్రమం. ఇది ఎంతో పవిత్రమైన బ్రాహ్మణులకు ఆచారమైనటువంటి ఇది. ఈ ఉపనయనం రోజున గుండు చేపించుకొని తర్వాత జంజాన్ని కూడా వేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎంతో పవిత్రమైన రోజుగా వారు భావిస్తారు. ఉపనయనం అనేది చాలా పెద్ద ఫంక్షన్గా కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ విచ్చేసినటువంటి బ్రాహ్మణులందరూ కూడా ఈ ఉపనయన కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఎంతో ముఖ్యంగా అన్నదానం కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. ఒక దగ్గర ఉండకపోయినా రాముల వారి అమ్మసత్రం, ఇప్పుడు దగ్గరలో ఉన్నటువంటి అమ్మసత్రానికి అన్నదాన కార్యక్రమానికి డబ్బులు కూడా విరాళంగా ఇవ్వవచ్చు. అమ్మసత్రం భద్రాచలం కొడితే వారి యొక్క నెంబర్లు కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్నదానానికి సహకరించండి. ఈ చిన్నపిల్లవాడికి ఉపనయనం చేయడం జరిగింది. వేద మంత్రాలని జపించుకోవడం జరుగుతుంది. తర్వాత విద్యాభ్యాసం అంతా కూడా జరుగుతుంది. అమ్మసత్రం అనేది ఒక విద్యా పాఠశాలగా కూడా ఉంది. ఎందుకంటే దాంట్లో బ్రాహ్మణ పుత్రులకు అందరికి కూడా అన్ని వేదాలు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. వారికి ఎంతో అనుభవజ్ఞులైన పూజారులు వాళ్ళకి అభ్యాసకులుగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా ఎంతో గొప్ప పండితులు అవుతారు. భద్రాచలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన విద్యా వ్యవస్థ అక్కడ ఉందన్నమాట. బ్రాహ్మణులకి చాలామంది బ్రాహ్మణ పిల్లలు వచ్చి ఇక్కడ విద్యాభ్యాసం చేసుకుంటూ ఉంటారు పూజా కార్యక్రమాల గురించి. అలాగే అమ్మసత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. దాంట్లో గోశాల కూడా ఉంది. గోవులు మొత్తం కూడా పోషణ జరుగుతూ ఉంటుంది. దాంట్లో
శివుడు, రాముల వారు విగ్రహాలు కూడా ఉన్నాయి. తర్వాత రాముల వారు స్వయంగా, లక్ష్మణ స్వామి స్వయంగా వంట చేసినటువంటి గుండిగలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిని చూసి తరించాలని కోరుకుంటూ ఈ వీడియో మీకు తీయాలని నేను చూసి చిన్న ప్రయత్నం చేశాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా ఈ ప్రయత్నాన్ని కొద్దిగా గౌరవిస్తూ జై శ్రీరామ్, జై లక్ష్మణ స్వామి అని కామెంట్‌లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు చూడటం ద్వారా మాకు కొద్దిగా మోటివేషన్ అవుతుంది ఇలాంటి వీడియోలు తీయాలని. అట్లా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఈ అమ్మసత్రాన్ని మనం వాడుకోవచ్చు. వారికి కొంత రుసుము చెల్లించి ఈ సత్రంలో పెళ్ళిళ్ళు గానీ, ఉపనయనాలు గానీ అట్లా చేసుకోవచ్చనమాట. కాబట్టి ఈ అమ్మసత్రానికి విచ్చేసి ఆ యొక్క లక్ష్మణ స్వామి, రాముల స్వామి వారు ఈ భోజనాలు వండినటువంటి గుండిగలు చూడొచ్చు. అక్కడ దగ్గరలో రాముల వారి దర్శనం చేసుకోవచ్చు. పక్కనే అన్నీ కూడా మనకు అనుకూలంగానే ఉంటాయన్నమాట. గోదావరి నది కూడా పక్కనే ఉంటుంది. అది కూడా వీక్షించవచ్చు. ఇలా ప్రతి ఒక్కరు కూడా భద్రాచలం వచ్చినట్లయితే మొదటగా రాముల వారి దర్శనం చేసుకొని, తర్వాత ఇటు రాముల వారికి కొద్దిగా దూరంలో, కూతవేటు దూరంలో ఈ అమ్మసత్రం ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వీక్షించాలని మరీ మరీ కోరుతూ ఈ వీడియో మీకు చూపిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి.